హాయ్ అండి. ఇవాళ మన రెసిపీ బెల్లం సున్నుండలు. బెల్లం సున్నుండలు కావాల్సిన పదార్థాలు నేనైతే 3 కప్పుల మినపప్పు తీసుకున్నానండి. 3 కప్పుల మినపప్పుని మనం దోరగా వేయించుకోవాలి. ఇలా దోరగా వేగిన తర్వాత ఒక పళ్ళెంలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. తీసుకొని కాస్త బాగా చల్లార్చుకోవాలి. బాగా చల్లారిపోవాలండి. ఎందుకంటే మనం మిక్సీలో వేస్తాం కాబట్టి వేడిగా ఉంటే హీట్ ఎక్కిపోతుంది మిక్సీ. సో మనం బాగా చల్లారిన తర్వాత దాన్ని మిక్సీ పట్టుకోవాలి. సో నేను ఇప్పుడు మిక్సీ పడుతున్నానండి. దీనిలోకి బాగా మెత్తగా మిక్సీ పట్టేయాలి. నేనేం చేశానంటే 3 కప్పుల మినపప్పుకి 2 కప్పు బెల్లం తీసుకున్నాను. కాస్త షుగర్ ఎక్కువ తినాలి అనుకున్న వాళ్ళు ఇంకొంచెం ఎక్కువైనా తీసుకోవచ్చు. దీన్ని ఒక పెద్ద పళ్ళెంలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఒక బాండలిలో 3 కప్పుల గీ వేసుకున్నానండి. దీన్ని బాగా మరిగించుకోవాలి. మరిగించిన తర్వాత బాగా చల్లారాలండి. బాగా చల్లారిన తర్వాత ఇలా ప్లేట్లో తీసుకున్నాం కదా ఆల్రెడీ మిశ్రమాన్ని, దానిలో కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. బాగా ముద్దగా అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలండి. మన కన్సిస్టెన్సీ ఎలా కావాలంటే అలాగా. కొంచెం ఎక్కువ నెయ్యి వేసుకుంటే బాగుంటుంది. ఇట్లా చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకుంటే ఎంతో రుచికరమైన బెల్లం సున్నుండలు రెడీ అండి. మనం ఇంట్లోనే హ్యాపీగా ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టచ్చు.